ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా ప్రశస్తమైన వాక్యం. ఒక అరగంట చెప్తాను, అరగంట కంటే తక్కువే చెప్తాను. సుమారుగా అరగంట పెట్టుకోండి. చాలా విలువైన మంచి మాటలు చెప్తాను. లోకాసు వార్త 12వ అధ్యాయం. లోకాసు వార్త 12వ అధ్యాయము 49వ వాక్యం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. హల్లెలూయ, హల్లెలూయ. శ్రద్ధకేనండి ఈ ఒక్క లేఖనమే. ఇక నేను మీకు లేఖనాలు ఏమి చూపించను, కానీ ఈ లేఖనంలో ఎంత అర్థం ఉందంటే అంత అర్థం ఉంది. శ్రద్ధగా ఆలకించి. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, ఏమంటున్నారంటే ఇక్కడ, నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను. యేసు ప్రభు ఒక్క కారణంతో రాలేదండి. ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే, ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటి విడుదల కొరకు, ప్రతి మానవుని జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య యొక్క పరిష్కారం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. హల్లెలూయా. అన్నిటికీ విడుదల కొరకు వచ్చాడు యేసు ప్రభు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ సమస్త సర్వ సృష్టిలో ఉన్న ప్రతి దానికి విడుదల ఇవ్వటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. వాటిల్లో ఒక కారణం ఏంటంటే, అంటారు ఇక్కడ, నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను. హల్లెలూయా అని. నేను వేసిన అగ్ని భూమి మీద మొదట ఏమంటున్నారు యేసు ప్రభు, నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను. రెండోది ఏమంటున్నారు, ఆ అగ్ని రవులుకొని అది ఏమవ్వాలంట, మండవలనని ఎంతో కోరుచున్నాను. హల్లెలూయా. ఏంటి ఈ అగ్ని? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు బాగా అర్థం అవటానికి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, అంటే మరణాన్ని గెలిచి లేచిన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనపడ్డారు. తర్వాత మరి కొంతమంది స్త్రీలకి కనిపించారు ప్రభు. వాళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్తే పేతురు యోహాను పరుగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు సమాధి చూస్తే ఆయన అక్కడ లేడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో మరణాన్ని గెలిచి లేచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభు. అందరూ చనిపోయారు, సమాధుల్లో ఉన్నారు. లాజరు కూడా చనిపోయి సమాధిలోనే ఉన్నాడు. యాయిరు కుమార్తె కూడా, నాయిని గ్రామంలో విధవరాలి కుమారుడు కూడా చనిపోయి సమాధిలోనే ఉన్నారు నేటికి. కానీ సమాధిలో నుండి మరణాన్ని గెలిచి లేచినవాడు, సమాధి తెరవబడిన సమాధి ఎవరిదంటే అది యేసు ప్రభువుదే. హల్లెలూయా. ఈ స్త్రీలందరూ వెళ్ళి శిష్యులతో చెప్తే కొంతమంది నమ్మల. పేతురు యోహానులు చూశారు కానీ నమ్మల. సరే, శిష్యుల్లో ఒకిద్దరు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నారు. యెరూషలేము నుంచి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటున్నారు యేసు ప్రభు గురించే. ఆయన సిలువ వేయబడ్డారు. మరి ఉదయాన్నే కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. మరి సమాధి తెరవబడింది, దేవదూత కనపడి ఇదిగో ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని చెప్పారు. ప్రభువు కూడా దర్శనం ఇచ్చాడంట. అసలుకి ఇది నమ్మశక్యంగా లేదని యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ మార్గంలో ఊరకెందుకు పోతాను చెప్పడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే మూడో వ్యక్తి వాళ్ళతో పాటు కలిశాడు. అడుగుతున్నాడు ఆ వ్యక్తి, మీరేం మాట్లాడుకుంటున్నారు? అదేంటి, నువ్వు యెరూషలేములో లేవా? కొద్ది దినాల క్రిందటే యెరూషలేములో జరిగింది నీకు తెలియట్లేదా? యేసు ప్రభు అనే ఆయన్ని మేము క్రీస్తుగా నమ్మాం, కానీ మత పెద్దలు ఆయన సిలువ వేసి చంపారు. సమాధి చేయబడ్డాడు. మాలో కొంతమంది స్త్రీలు మూడవ దినాన్ని లేచి ఆయన ఏదో లేచాడని చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఇది అయ్యే పనేనా అని చెప్తుంటే ఆ మూడో వ్యక్తి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు గురించిన లేఖనాలన్నీ చెప్తున్నాడు. క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి మూడవ దినాన లెగవటం మీకు తెలియదా మందమతులారా అని ఈ మూడో వ్యక్తి వాళ్ళని గద్దిస్తూ లేఖనాలు చెప్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, ఈ మూడో వ్యక్తి ఇంకాస్త ముందుకెళతాడు అని అనిపించి ఇద్దరు శిష్యులు ఏం చేశారంటే, అయ్యా
ఎట్లా పొద్దుగుకింది, కాస్త మా ఇంటికి వచ్చి భోజనం చేయి, విడిది చేయి అని అంటే సరేనని వెళ్ళారు. బతిమలాడారు, వెళ్ళారు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ మూడో వ్యక్తి ఉన్నారే, ఆ రొట్టె ఒకటి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అలా విరిచాడు. విరవగానే వాళ్ళిద్దరు కన్నులు తెరవబడి వాళ్ళకి ప్రభు ప్రత్యక్షత కనపడ్డది. హల్లెలూయా. ఆ మూడో వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మారు రూపంలో వచ్చాడు. అది చదువుతున్నప్పుడు అనిపించింది, కొన్నిసార్లు యేసు ప్రభు మనల్ని కూడా మారు రూపంలో దర్శిస్తాడు. మనం గ్రహించం. కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడేటప్పుడు మనల్ని హెచ్చరిస్తాడు. కొన్నిసార్లు మనం నష్టంలో పడబోయేటప్పుడు హెచ్చరిస్తారు. కొన్ని మేలులను ఆయన చూపిస్తారు, కానీ మనం గ్రహించలేం. ఇప్పుడు మారు రూపంలో యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడారు, ప్రత్యక్షమై వెంటనే అంతర్ధానం అయిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఇదిగో ప్రభు సుమి, నువ్వు ఆలోచించావా? ఆయన లేఖనాలను మనతో చెప్తూ ఉన్నప్పుడు మన హృదయం మనలో మండలేదా? హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఏమన్నారు ఆ శిష్యులు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఆయన లేఖనములను మనకు బయలుపరిచేటప్పుడు మన హృదయము మనలో మండలేదా? అదుగో ఆ మంట వేయటానికి వచ్చాడు ప్రభు. హల్లెలూయా. నిప్పేసి కాలవటానికి కాదు వచ్చింది. సంఘాలలోనూ సంఘ విశ్వాసుల హృదయాలలోనూ అగ్ని మండించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. గమనించండి. ఇప్పుడు వాళ్ళ సంభాషణ ఏంటి? ఇదిగో లేఖనాలను ఆయన మనకు బోధపరిచేటప్పుడు మన హృదయము మండలేదా? అదే అంటాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చాను. అంటే ఏంటంటే, ప్రతి మానవుని హృదయంలో కూడా దేవుని అగ్ని అంటే దేవుని యొక్క కదలిక, ఆ మంట పుట్టేయటానికి యేసు ప్రభు వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి. ఒకప్పుడు పుల్లల పొయ్యే కదా అందరికీ. దాని మీద అన్నము కూర నీళ్ళు కాబెట్టుకొని లాస్ట్కి ఇంకా ఎక్కువ ఏదైనా నిప్పులుంటే మళ్ళీ నీళ్ళు పెట్టి అక్కడ పెడతాం. ఎందుకని? పొద్దున్నే కాస్త కాళ్ళు చేతులు మొంగడుకొని ఉంటాయి అని పెట్టారు. ఇప్పుడు పొయ్యి మంటేసేటప్పుడు ఎట్లా మంటేస్తాం చెప్పండి? పుల్లలు పెడతాం. పుల్లలు పెట్టినాక ఎంత నిప్పు తీసుకొచ్చేస్తామా? ఎంత నిప్పు, అంతేగా. ఒక అగ్గి పుల్లగా ఎత్తాం. లేదంటే అగ్గిపెట్టి లేకపోతే ఏం చేసేవాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పండి? పక్కన వాళ్ళు పొయ్యి కడిగి పోయి 4 నిప్పులు వేసుకొచ్చి, అంతేగా జరిగేది. అంతేనా? గమనించండి, కొంచెమే నిప్పేసేది. అది అంత పెద్ద మంట ఎట్లా అయింది? అది రవ్వులు కొలిపాము. మనం ఏం చేసాము? ఊదాము. ఊదురు కొట్టబెట్టి ఊదాము, లేదా పొయ్యితో ఊదాము. నోటితోటి ఊదుతారుగా కొంతమంది సిబిరేగు తీసుకుంటారు, కొంతమంది చాటే తీసుకుంటారు. మొత్తానికి దాన్ని రవ్వులు కొలిపి పెద్ద మంట చేసి ఆ మంట మీద ఏం చేస్తాం? వంట వండుకుంటాం, అన్నీ చేసుకుంటాం పనులు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు కూడా అదే చెప్తున్నారు. నేను మీ హృదయాలలో అగ్ని వేస్తున్నాను. కొంచెమే నేను వేసేది, కానీ మీరు ఏం చేయాలి తెలుసా? దాన్ని రవ్వులు కొలుపుకొని మండేటట్టు చేసుకోవాలి. హల్లెలూయా. దీని అర్థం చెప్తాను, శ్రద్ధగానండి. ఇప్పుడు తీసుకున్నాను ఉపమానం. కొన్నిసార్లు వాక్యం వినేటప్పుడు, కొన్నిసార్లు సేవకులు వాక్యం చెప్పేటప్పుడు మనం వింటూ ఉంటాం. నేను వింటాను, మీరు మనందరం వింటాం. వినేటప్పుడు ఏం జరిగింది? ఒక్కొక్క రోజు ఆ వాక్యం దేవుడు మనతోనే మాట్లాడినట్టుండి మన హృదయం మండిపోద్ది. హల్లెలూయా. మండలేదా ఎప్పుడు నీ హృదయం? దేవుని వాక్యం నిన్ను ఎప్పుడు తాకలేదా? దేవుని వాక్యం ద్వారా నువ్వు ఎప్పుడు బలపరచబడ్డావు లేదా? ఎన్నోసార్లు నీ హృదయాన్ని దేవుడు మండిస్తున్నాడు వాక్యం ద్వారా. అంటే ఏంటి? నీ హృదయంలో దేవుడు అగ్ని వేశాడు. ఆ అగ్ని ఏం చేయాలో తెలుసా? నీవు రవ్వులు కొలుపుకొని మండే స్థితిలోనికి తీసుకొచ్చుకో. ఇప్పుడు ఈరోజు ప్రభువు చెప్తుంది అదే. కొంతమందికి వాక్యాన్ని వినేటప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ హృదయాలను మండిస్తాడు, అంటే ఉజ్జీవపరుస్తాడు. మంట అంటే ఏంటి అర్థం? ఉజ్జీవం. ఆ వాక్యం మనల్ని తాకినప్పుడు మనం ఏం ప్రార్థన చేసుకుంటాం? ప్రభువా, ఇక ఈ లోకంలో నాకు ఏదొద్దు, నువ్వు చాలు ప్రభువా. అసలు ఇక నీ కోసం బ్రతుకుతా, నీ కోసం చచ్చిపోతానంటావు. మళ్ళీ 2-3 వారాలకి ఇంకా ఆదివారం ఆరాధన మానేసి ఇంటికాడ కూర్చుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అందరి హృదయాల్లో అగ్ని వేస్తాడు.
అంటే ఉజ్జీవింపజేస్తాడు. యేసయ్యను గురించిన మంట పుట్టేస్తాడు మన గుండెల్లో. దాన్ని నువ్వు రవులు కొలుపుకొని మండేటట్టు చేసుకున్నావా, నీ బ్రతుకు దినాల్లో ఉజ్జీవంగా దేవునిలో సాగగలుగుతావు. ఆ మంటను ఆర్పేసుకున్నావా, నీ బ్రతుకు దినాల్లో దేవుని కోసం నువ్వు సాగలేవా. ఈరోజు ఎందుకు చాలామంది సతికలు పడుతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు? ఈరోజు చూడండి ఎంతమంది బల్లారాధన కొట్టారు. ఎందుకు? ఆర్పేసుకున్నారు మంట. ఆదివారం మండిస్తున్నా, వారం వెళ్ళేసరికి సప్పంగా నీళ్లు పోసుకొని ఆరిపోయి. కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మండిస్తాడు, కొన్నిసార్లు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు మండిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు నాకు తెలియకుండానే మన హృదయం కరిగిపోయింది, కన్నీళ్ళు వస్తాయి. అంటే ఏంటి? నీ హృదయాన్ని దేవుడు తాకాడు, ఆయన అగ్నితో నీ హృదయాన్ని మండించాడు. ఎప్పుడు లేదా అనుభవాలు మనకి? అమ్మా, ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఎవరికి లేవా అనుభవాలు? ఏడవలేదు ఎప్పుడు? ఆయన నిన్ను ఎప్పుడు తాకలేదా? ప్రార్థన చేసేటప్పుడు నిన్ను ఆయన ఎప్పుడు దర్శించలేదా? ఆయన స్పర్శ నీ హృదయానికి తెలియలేదా? మండిస్తాడు. ఆ మంట రవులు కొలుపుకొని పెద్ద మంట అవ్వాలి. ఇది ఈరోజు వర్తమానం. దేవుడు కొంచెం ఉజ్జీవాన్ని మన గుండెల్లో పెడతాడు. దాన్ని ఏం చేయాలి? మనం బలమైన ఉజ్జీవంగా మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని వాక్యం ద్వారా దర్శిస్తాడు, మండిస్తాడు హృదయం. కొంతమందిని ప్రార్థన ద్వారా మండిస్తాడు. మరి కొంతమందిని ఉంటారు, వాళ్ళని ఎలానో తెలుసా? అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా వాళ్ళ హృదయాలు మండుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మండుతాయి. కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు చూడండి, గుండె ఏమైద్ది? మండుతుంది. ఎందుకో? నా దేవుడు ఎంత కార్యం చేశాడు నాకు. అవునా? బాజీ బండ్ల మొట్లు ఎన్నిసార్లు ఏడిచి చెప్పేవాడు సాక్ష్యాలు కదా, ప్రభల మీద నుంచి పడ్డప్పుడు, లేకపోతే ప్రాణాపాయాలు. అవునా? మంట. దేవుడు కొన్నిసార్లు అద్భుతాల ద్వారా మన హృదయాలను మండిస్తాడో, కానీ మళ్ళీ 4 రోజులు పోతే సప్పబడిపోతాడు కుర్రాడు. ఇంకా 5వ వారం కనపడ్డా, 6వ వారం అసలుకే కనపడ్డావు. అంటే ఏమైంది? దేవుడు మండిస్తున్నా కానీ మంటను ఆర్పుకుంటున్నాం. ఈరోజు ఎందుకు దేవుని బిడ్డలు దేవునిలో బలంగా సాగలేకపోతున్నారు? దేవుళ్ళో ఏమన్నా లోపం ఉందా? కాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి నీ హృదయాన్ని మండిస్తూనే ఉన్నాడు. ఆయన మంట నీ గుండెల్లో పెడతానే ఉన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మంటని ఏం చేయాలి? ఆ నిప్పుని ప్రార్థనా వాక్యంలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఏం చేయాలా? ఊదురుగొట్టం తీసుకొని ఓదాల. అది ఊదితే ఏమైంది? 4 రోజులకు మంట అయింది. శనివారానికి నువ్వు మండిపోయి ఆదివారం నిన్ను నీ కుటుంబాన్ని తీసుకుని మందిరానికి పరిగెత్తుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి పోయిన కానించి నీళ్ళు పోసుకునే పని అయినా. అంటే ఏంటి? ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు. ఇక టీవీల కాడని, సినిమాలని, నాటికలని, పనికి మాలిన లోక సంబంధమైన పాప సంబంధమైనవి చేస్తే దేవుడు నీలో ఎంత మంట పుట్టిస్తే మాత్రం అది అగ్నిగా మారిద్ది. చెప్పండి. ఈరోజు ఆర్పుకుంటున్నాం మనంతటా మనం. ఆర్పుకోవట్లేదా? దేవుడు ఆదివారం నిన్ను మండించి పంపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? లోకానికి, పాపానికి, సైతానికి బానిసవయ్యి అపవాది కార్యాలు చేస్తూ మనలోని మంటని, అగ్నిని సల్లార్చుకుంటున్నాం. కాదంటారా? చెప్పండి. ఏం చేస్తున్నారు? ఆదివారం దేవుడు మనల్ని మండించి పంపిస్తున్నాడు. ఆ మంటను ఆర్పుకుంటున్నావా? దాన్ని రవులు కొలుపుకొని అత్యధిక అగ్నిగా చేసుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? చెప్పండి. ఎందుకు నీరసించిపోతున్నారు? ఎందుకు దేవుళ్ళు బలంగా సాగలేకపోతున్నారు? 1 వారం వస్తే 2 వారాలు, 4 వారాలు ఎందుకు మానేస్తున్నారు? చెప్పండి. ఎందుకు మానేస్తున్నారు? దేవుళ్ళ లోపమా, మనలో లోపమా? చెప్పండి. ఎందుకు రాలేకపోతున్నారు? వారం ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు? ఆరిపోతున్నావు. దేవుడు ఆదివారం మండిచ్చే పంపుతాడు. ఎవరికి మంట పెట్టకుండా పంపించడు. అందరికీ హృదయాల్లో అగ్ని వేసి పంపుతాడు. వాక్యం ద్వారానో, ప్రార్థన ద్వారానో, లేకపోతే దేవుడు నీకు చేసిన అద్భుతాల ద్వారానో. హల్లెలూయా. అద్భుతాల ద్వారా కొంతమందిని రవులు కొలుపుతాడు. మంచి అద్భుతం చేసినప్పుడు చూడండి, మామూలు కాదు, ఉద్యమం వస్తాం, మంచి సాక్ష్యం చెప్తాం, మంచిగా ఉంటాం. మరి ఆ ఉద్యమంలో ఎందుకు ఉండలేకపోతున్నావు? నువ్వు పదే ఆ కార్యాన్ని తలపోసుకుంటే ఆ మంట అలాగే ఉంటుందిగా. మర్చిపోతావు. మనకున్న చెడ్డ గుణం ఏంటంటే మర్చిపోతాయి అమ్మటే. ఆదివారం హడావిడిగా సాక్ష్యం చెబుతావు, ఇంటికి పోయేసరికి ఏమడదు. నువ్వు ఆదివారం సాయంత్రం గుర్తు చేసుకుంటున్నావు, సోమవారం గుర్తు చేయి, ప్రభా పోయిన వారం ఇంత మేలు చేసావు నాయన, ఇంత అద్భుతం చేసావు నాయన. నీ హృదయంలో మంట మండుతుంది.
మండుతూనే ఉంటుంది. ఇదిగో నేను భూమి మీద అగ్ని వేయ వచ్చాను, అది రవులుకొని మండాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో దేవుడు అగ్ని వేస్తున్నాడు. పాపం చేత ఆర్పుకుంటున్నావా? పాపమేనండి మనిషిలో. 2 మాటలు చెప్తానండి. ఒకటి ఏంటంటే సాతాను మనలోని మంట ఆర్పుతాడు. రెండోది మన స్వయంకృతాపరాధాల వలన కూడా మంట ఆరిపోద్ది. 2, మనలో దేవుడు ఆదివారం పెట్టిన మంట ఆరిపోవటానికి కారణం 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఇంటికి పోయేసరికి సాతానుగాడు నిన్ను ఏదో ఒక పాపంలోకి త్రోసివేయటానికి రెడీ చేసుకుంటాడు ప్లాన్లు. అర్థమవుతుందా? నీకున్న బలహీనతలు వాడికి తెలుసు, నీ బుద్ధి వాడికి తెలుసు. తెలీదా? నీకేది బలహీనత ఉందో, నీ బుద్ధి ఏందో, నీ బతుకేందో వాడికి అంతా తెలుసు. తెలిసిన వాడు ఏం చేస్తాడు? నీ బలహీనత తగ్గట్టు శోధనలన్నీ తెచ్చి ముందు పెడతాడు. కమాన్, రెడీ, కమాన్. ఎందుకని నీలో ఆ మంట ఉండకూడదు. మంట ఉంటే మళ్ళీ ఎట్ట పరలోకం పోతే ఎట్ట వాడు ఈడ్చుకుపోవాలిగా నరకానికి. పరలోకపగ్ని మనలో ఉంటే నరకానికి బాడు కుదరదు. అందుకని నరకపగ్నికి తీసుకెళ్ళి ఆడగాలుస్తాడు. జాగ్రత్త. దేవుని అగ్ని నీలో మండిందా, పరలోకంలో ప్రశాంతంగా ఉంటావు. దేవుని అగ్ని నువ్వు వారిపేసుకున్నావా, సాతాను నరకంలో అగ్ని ఉంది, అక్కడ కాలుతావు. ఏ అగ్ని నీలో ఉండాలి? దేవుని బిడ్డ, దేవుడు నిన్నెంత బలపరిచినా, నిన్నెంత ఉజ్జీవింపజేసినా, నిన్నెంత కదిలించినా నువ్వెందుకు దేవుని కొరకు మండి ప్రకాశించలేకపోతున్నావు? ఎందుకో తెలుసా? సాతాను ఉరుల్లో పడిపోతున్నా. సాతాను ఇంటికి పోయేసరికి నీ కోసం అన్ని పాపాలు రెడీగా పెడతాడు. వాడి పనేది నువ్వు వద్దనుకున్న ఆ పాపాలన్నీ వచ్చి ముందుకు వచ్చి ఉంటాయి. అర్థమవుతుందా? నువ్వు వద్దనుకుంటున్నా. ఇప్పుడు కొంతమంది తాగేవాళ్ళు ఉంటారండి, వద్దు అనుకుంటారు. స్నేహితులను పెడతాడు పక్కన, వాడు వస్తాడు, నాకు డబ్బులు లేవు, నేను రానురా, నా కాడండి రారా, నీకెందుకు, కమాన్ అంటాడు. ఇంకేమున్నా దేవునికి స్తోత్రం వెళ్ళాలి, ఇదే దేవుని కార్యం పట్టుకుంటాని. అర్థమైందా నేను చెప్పిన మాట? దేవుని సంగమా, ఈరోజు చాలామంది సాతాను యొక్క ఉరుల్లో పడిపోయి దేవుడు మండించిన మంటని, ఈ గుండెల్లో మంటని ఏం చేస్తున్నారు? పాపం చేత ఆర్పేసుకుంటున్నారండి. అమ్మా, నీ జీవితంలో ఎందుకు దేవుని కొరకు నువ్వు మండి ప్రకాశించలేకపోతున్నావు తెలుసా? నీ బ్రతుకులోని పాపాలు, బలహీనతలు విడిచిపెట్టలేక సాతానికి దాసురాలు అయ్యి దేవుడు మండించి పంపుతున్నా నువ్వు ఆరిపోయి సప్పబడి దేవునికి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. దేవుడు ఆశపడేది ఏంటి తెలుసా? నేను అగ్ని వేస్తున్నాను భూమి మీద, అది రవులుకొని మండాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ ఆశ ఏంటి చెప్పండి? మన ఆశ ఏంటి? దేవుని ఆశే మన ఆశ అవ్వాలి. కొన్నిసార్లు స్తుతి ఆరాధన జరిగేటప్పుడు దేవుడు కొంతమందిని మండేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చి తాకుతాడు. తాకినప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నీ హృదయాన్ని అగ్ని మండించినప్పుడు ఆ మంటను కాపాడుకోవాలి. ఇంటికెళ్ళి ఆ విషయమే నువ్వు ప్రార్థన చేసుకొని మండాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా తాకుతాడు దేవుడు. అర్థమవుతుందా? ఒక్కొక్క రీతిగా దేవుడు మన హృదయాల్లో మంట పెడతాడు, అగ్ని వెలిగిస్తాడు. అదే ఉజ్జీవం, కదలిక. హృదయం కదులుతుందా లేదా? ఇప్పుడు వాక్యం చెప్తున్నా, కొంతమంది హృదయాలనే మండుతీగా, మండవా? హల్లెలూయా. మండుతీయా లేదా? ఖచ్చితంగా మండుతాయి. వినని వాళ్ళకి మండ వాక్యం. ఏదో ఆషామాషిగా కూర్చొని ఏదో ఆచారపూర్వకంగా ఆరాధనకి వెళ్ళాలని వచ్చిన వాళ్ళకి మండదు హృదయం. వాళ్ళ ఆలోచనలు ఎటో ఉంటాయి, వాళ్ళ తలంపులు ఎటో ఉంటాయి. కానీ దేవుని కోసం వచ్చి మనస్ఫూర్తిగా దేవుని వాక్యం విన్న రోజున ఏమైందో తెలుసా? నీ హృదయం మండిది. నువ్వు ఉత్సవ విగ్రహం లాగా నిలబడితే ఏం మండిది నీ హృదయం? వేస్తాడు. కొంతమంది ఒంటరిగా కూర్చొని పాటలు పాడుకుంటారు, ప్రార్థన, అప్పుడు మండుతుంది వాళ్ళ హృదయాలు. అర్థం ఉందా? కొంతమంది సభలకు వెళ్ళినప్పుడు మండుతారు. ఇట్లా దేవుడు ఏదో ఒక సందర్భంలో ప్రతి మానవుని హృదయంలో దేవుని అగ్నిని మన గుండెల్లో వేస్తాడు. వేసినప్పుడు మనం దేవుని కొరకు బ్రతకాలనే ఆశలు కలుగుతాయా లేవా? నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళేటప్పుడు ఏమనిపించింది? నేను దేవుని కోసం బ్రతకాలని, నా కుటుంబాన్ని దేవునిలో నిలవబెట్టుకోవాలని ఆశ కలిగిద్ది. ఎక్కడికన్నా పోతే ఈ ఆశలు కలుగుతాయా?
అంటే ఎందుకు నీకు ఆశలు కలిగినాయి అంటే దేవుడు ఆ రోజు అగ్నిని, ఆయన పరలోకపు పరిశుద్ధ అగ్నిని నీ గుండెల్లో వేశాడు కనుక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇంటికి పోయిన కాడ నుంచి ఆ అగ్నిని రవులు కొలుపుకోవాలి. ఊదురుగొట్టం పెట్టి ఊతువో, లేకపోతే చాట పెట్టి సురుతువో, సిబిరేకి పెట్టి సురుతువో నాకు తెలియదు, లేదా తలకాయ ఉంచి నోరు పెట్టి ఊతువో. కొంతమంది చూడండి ఏమి లేనప్పుడు ఏం చేస్తారు, తలకాయ అటు పక్కకు పెట్టి ఊతుతారు. ఇక హల్లెలూయా. సాంసోన్లో ఎంత మంట ఉంది చెప్పండి. పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడ్డాడు. బైబిల్లో ఉంది. ఏముంది? 1000 మంది ఫిలిష్తీయులను చంపేటప్పుడు ఏముంది అక్కడ? పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఏది? సాంసోను మీదకి వచ్చినప్పుడు అతని బంధించిన తాళ్ళు అగ్నికి తగిలిన తాళ్ళలాగా తెగిపోయినాయి అంట. 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు. హల్లెలూయా. మరి ఇట్లాంటి వ్యక్తి ఎందుకు ఆ అగ్నిని పోగొట్టుకున్నాడు? రవులు కొలుపుకాల. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, దేవుని సన్నిధిలో కూర్చొని రవులు కొలుపుకాల మంటని. అమ్మాయిలమ్మడి తిరిగాడు. ఆ అగ్ని ఆరిపోయింది, చల్లబడి చివరికి గుడ్డోడయ్యాడు. ఈరోజు ఎందుకు చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారంటే దేవుడు మండించిన మంటను కాపాడుకోవట్లా. దేవుడు నిన్ను తాకిన ఆ స్పర్శను కాపాడుకోవాలి. నీ హృదయంలో అగ్నిని భద్రం చేసుకోవాలి. రెండోది స్వయం కృతాపరాధం అంటే ఏంటంటే మనకి మనం చేసుకునే కొన్ని ఉంటాయి. సరిగా ప్రార్థనకు రాకపోవటం, సరిగా వాక్యం వినకపోవటం, సరిగా ప్రార్థన చేసుకోకపోవటం. టైం ఉండదు, అన్నిటికీ టైం ఉంటుంది. అంగట్లోనంటే అన్నీ ఉన్నాయంట, కానీ అల్లుడి నోట్లో తినడానికి యోగ్యత లేదంట. అట్టనే మన బతుకులు అన్నిటికీ ఉంటుంది టైం, కానీ దేవుడితో గడపడానికి టైం ఉండదు కదా. ముచ్చట్లు చేయటానికి టైం ఉంటుంది, ఆ ఇంటికాడికి తిరగటానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. పనికి మాలిని అన్నీ చేయటానికి టైం ఉంటుంది, కానీ ప్రభువుతో గడపడానికి టైం ఉండదు. ఇక ఆరిపోక ఏం చేస్తావు నువ్వు నిజంగా పరలోకం పోవాలని భక్తి చేసావా? ఈ మాటలు గట్టిగా పట్టుకో. మనకేం అవసరం లేదులేండి నామకార్థంగా అనుకున్నావా? నేను చేసేది ఏమి లేదు, ఎవరు చేసేది ఏమి లేదు. పరలోకం చేరటానికి భక్తి చేయాలి మనం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. నేను భూమి మీద అగ్ని వేయవచ్చాను. దేవుడు మనందరి హృదయాల్లో అగ్ని వేయటానికి వచ్చాడు, వేస్తున్నాడు. కానీ దాన్ని రవులు కొలుపుకుని మండియేవాళ్ళు ఎంతమంది, ఆర్పుకునేవాళ్ళేనండి అందరూ. మండావా, ప్రకాశించి పరలోకం చేరుతావు. ఆర్పేసుకున్నావా నీ బ్రతుకు ఏమైందో తెలుసు, అగ్నిలో మండాల్సి వస్తుంది, నరకాగ్నిలో కాలాల్సి వస్తుంది. నీ దేహం, నీ శరీరం, ప్రాణాత్మలు. జాగ్రత్త. నీలో క్రీస్తు అగ్ని మండితే ఈ లోకంలో నరకాగ్ని నుండి తప్పించుకుంటావు. అట్లా కాకుండా దేవుని అగ్నిని గనక నీ హృదయంలో ఆర్పివేసుకుంటూ ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడు నిన్ను దర్శించి, కొన్నిసార్లు కలలో దర్శనాల ద్వారా మనల్ని ఉజ్జీవింపజేస్తాడు. హల్లెలూయా. రాలేదా ఎవరికి కళ్ళ దర్శనాలు? బోలెడు. అన్నీ మర్చిపోతాం. పనికి మాలిని అన్నీ గుర్తుంటాయి. ఎవరన్నా తిట్టింది గుర్తుంటుంది, ఎవరన్నా ఏమన్నా అన్నది గుర్తు. మీ ఆయన ఏమన్నా అంటే అసలుకి ఎన్నాళ్ళకైనా గుర్తుపెట్టుకుంటారు. అబ్బా ఏమి జ్ఞాపక శక్తి. హల్లెలూయా. దేవాతి దేవుడు దేవుని బిడ్డలమైన మనందరి హృదయములలో ఆయన అగ్ని వేయటానికి వచ్చాడు. ఒకటి, ఎవరిని వదిలిపెట్టాడు. అందరి హృదయాల్లో దేవుడు తన అగ్నితో తాకుతాడు. హల్లెలూయా. 2, తాకిన తరువాత ఆ అగ్నిని నీవు రవులు కొలుపుకున్న రోజున మంటగా మండుతావు. నీ గుండెల్లో మంట మండుతుంది దేవుడి కోసం. అర్థమైంది? ఈ 2. 3వ పాయింట్ ఏంటంటే ఆర్పుకోకూడదు. సైతాన్ ఆర్పొచ్చు. నీకు కావలసిన ఆశలన్నీ నీ ముందు పెట్టి సాతాను ఆర్పొచ్చు. 2ది, లేదా నీ స్వయం కృతాపరాధాలు. చెప్పానుగా ప్రార్థన చేసుకోకపోవటమో, వాక్యం చదువుకోకపోవటమో, రోజు క్రమంగా వారం సన్నిధికి రాలేకపోవటమో, ఇట్లాంటి పనికిరాని అన్నీ చేసినప్పుడు ఇది ఎవరు తప్పు చెప్పండి? మన తప్ప ఎవరు తప్పు? అది స్వయం కృతాపరాధం. అంటే మనకు మనం చేసుకుని వీటి ద్వారా ఏమైందంటే మనలో దేవుడు పెట్టిన అగ్ని చల్లారిపోద్ది. నువ్వు మండాలి దేవుని బిడ్డ, దేవుని కోసం. అందుకే దేవుడు ఎన్నిసార్లు నిన్ను తాగుతున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాడు చెప్పండి? తాగుతలేదా మిమ్మల్ని?
నువ్వు చప్పబడ్డప్పుడల్లా, నువ్వు సల్లారిపోయినప్పుడల్లా, దేవుని సన్నిధి దిగజారిపోయినప్పుడల్లా నిన్ను తాకి ఉజ్జీవింపజేయట్లేదా? ఉజ్జీవింపజేస్తున్నాడు లేదా? మరి ఎందుకు ఎన్ని సంవత్సరాలు నీలో ఆర్పుకునే గుణమే తప్ప మండే గుణం ఎప్పుడు వస్తుంది నీలో? చెప్పండి. ఆర్పుకోవటమేనా మన బ్రతుకులో మనం నేర్చుకుంది? మండటం నేర్చుకున్నాం. మండాలి దేవుని బిడ్డలారా, మండాలి. మేడగదిలో వాళ్ళందరూ కూర్చొని 11 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి రావాలని. హల్లెలూయా! ఎంత కనిపెట్టుకున్నారో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడా, ఆ అగ్ని ఇంకా శాశ్వతంగా ఉంటుంది. పరిశుద్ధాత్మగ్నితో కూడా నింపబడాలి మనం. 11 రోజు తెల్లవారుతూ ఉండగానే మేడగదిలో పరిశుద్ధాత్ముడు ఎలా దిగొచ్చాడు తెలుసా? అగ్ని రూపంలో వాళ్ళ మధ్యకి దిగొచ్చి అగ్ని నాలుకలుగా ఒక్కొక్కళ్ళ మీద రాలేడంట. హల్లెలూయా! వాళ్ళ హృదయాలు మండిపోయి వాళ్ళని వాళ్ళు మైమరచిపోయి దేవుని కార్యాలను ఆయా భాషల్లో ఆరాధిస్తున్నారట. అవన్నీ విన్న యెరూషలేం ప్రజలందరూ కదిలి అక్కడికి వచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? నువ్వు మండావా, ప్రజలు కదిలి నీ దగ్గరకు వస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! మన సంఘం మండిందా, ప్రజలు కదిలి ఇక్కడికి వస్తారు. సేవకుడైన నేను మండానా, ప్రజలు కదిలి వస్తారు. మీరు మండారా, ప్రజలు అనేకులు దేవునితో తిరగగలుగుతారు. ఆరిపోయిన వ్యక్తులుగా ఉండబాకండి. లోకం పాపం చేత ఆరిపోబాకండి ప్రియులారా. దేవుని కొరకు మండి ప్రకాశించే వాళ్ళగా ఉండాలి. యోహాను గురించి యేసుప్రభు ఏం సాక్ష్యం చెప్పారో తెలుసా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము. హల్లెలూయా! ఏమన్నాడు? మండుచు ప్రకాశించుచున్న దీపము. అతని వెలుగులో జనులు నివసించుటకు వచ్చారు. కొంతకాలం ఉండటానికి వచ్చారు. బైబిల్లో ఉందా మాట? ఈరోజు సూటిగా ప్రశ్న వేసుకో. దేవుని అగ్నితో మండుతున్న వ్యక్తులమా, లేకపోతే దేవుని అగ్నిని ఆర్పివేసుకొని చల్లారిపోయిన వ్యక్తుల్లాగా ఉన్నావా? నీ జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను ఎంత మండించినా చల్లారిపోతావు అంతే. పాపమే మనిషిలో దేవుడు వేసిన అగ్నిని చల్లారుస్తుంది. ఈరోజు దేవుడు అంటాడు, ఇదిగో నేను భూమి మీద అగ్ని వేయవచ్చాను, అది రగులుకొని మండాలని ఆశపడుతున్నాను. పాపాన్ని వదిలిపెట్టే, నీ బలహీనతలు వదిలిపెట్టే, నువ్వు ఖచ్చితంగా మండి ప్రకాశిస్తావు. దేవుడు ఈ మాటలు ఫలింపజేయునుగాక. ఆమేన్.